హాయ్ అండి, హలో, వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్. ముందుగా నా ఛానల్కి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ ఆలుగడ్డ అండి. ఇది 10 మినిట్స్లో కుక్కర్లో చేసేసుకోవచ్చు. ఇది అన్నంలోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి, బిర్యానీలోకి, దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూసేద్దామా ఎలా చేయాలో. నేనైతే వంకాయలు ఇలా బారుగా కట్ చేసుకున్నానండి. వంకాయను ఆలుగడ్డలు ముందుగా కట్ చేసుకొని మీరు ఉప్పు నీళ్ళలో వేసేసుకోండి. తర్వాత ఇది ఎలా కలపాలో చూపిస్తాను. మనం చికెన్ ఎలా మ్యారినేట్ చేస్తామో అలా చేసుకోవడమేనండి. కొద్దిగా ఉప్పు, పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. నేనైతే మసాలా కారం వేసుకుంటున్నాను. కొద్దిగా ధనియాల పౌడరు, గరం మసాలా, కొద్దిగా ఆయిల్ వేసాను. 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేస్తున్నాను. ఈ మొత్తం ఒకేసారి బాగా కలిపేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు కూడా వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిందాక వేయించుకుంటున్నానండి. పచ్చివాసన పోయిందాక వేయించుకున్నాను. అలాగే పెద్ద టమాటా ఒకటి తీసుకున్నాను, నేను సన్నగా తరిగి వేసుకున్నాను. ఈ టమాటా సాఫ్ట్గా అయిందాక మగ్గనిచ్చుకోవాలండి. నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. చూసారా, ఇలా 1 నిమిషం ప్లేట్ వేసేసుకొని టమాటా మగ్గనిచ్చుకోవాలండి. టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా వంకాయ ఆలుగడ్డ, అవి దీంట్లో వేసేసుకోవడమేనండి. టమాటా సాఫ్ట్గా అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ వంకాయ ఆలుగడ్డ కలుపుకున్నది వేసేస్తే సరిపోతుందండి. ఈ వంకాయ ఆలుగడ్డది వేసుకున్నానండి. 1 నిమిషం పాటు అలా నూనెలో వేయించేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ పోసాను. నేనంటే ఆ గిన్నె కడిగిన వాటరే పోసాను, వేరే పోయలేదు. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలండి. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ వచ్చినా కూడా బాగా మెత్తగా ముద్దగా అయిపోతుంది. 2 విజిల్స్ మాత్రమే రానివ్వండి. చూసారా, నేను 2 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు విజిల్ పోయాక నేను మూత తీసానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్కర్లో ఈ కూరని 2 నిమిషాలు ఉడకనిచ్చి ఫైనల్గా మనం ఉప్పు కారం ఒకసారి చూసేసుకొని సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవాలండి. ఒకసారి ఆలుగడ్డ ఉడికిందో లేదో చూద్దామా. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. ఎక్కువగా రానియొద్దండి, 2 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఉప్పు కారం చూసుకొని దీంట్లో సాల్ట్ వేసుకుంటానండి. నాకు సాల్ట్ తక్కువైంది. సాల్ట్ వేసేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, కచూరి మేతి వేసుకుంటే అయిపోయిందండి వంకాయ ఆలుగడ్డ. 10 మినిట్స్లో అయిపోతుందండి. లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే చేస్తారా లేకపోతే వేరేలా చేస్తారా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.